ప్రస్తుతం రాజధానిలో వివిధ దఫాల్లో సాగుతున్న 57,000 కోట్ల 821 లక్షల విలువైన పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. విశ్వసనీయత అనే పదం వాడే హక్కు జగన్ కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాజధానిపై 9 సార్లు మాట మార్చిన జగన్ కు విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించారు. 3 రాజధానులని ఏం ఉద్ధరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ 2019లో కూడా చంద్రబాబు ప్రభుత్వమే వచ్చి ఉంటే ఈ బాధలు ఉండేవి కావన్నారు. మాయమాటలతో ప్రజలను మోసం చేసి అప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారని, కొత్త పనులు కాదు కదా, ఉన్న పనులను ఆపేసి అమరావతి అంటే ఎందుకంత కక్షో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, నాడు ఎన్టీఆర్ నుండి నేడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వరకు అదే బాటలో నడుస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మత్స్యకారుల పొట్టకొట్టిన చరిత్ర వైసీపీదేనని, ఈ రోజు వారు కారుస్తున్నవి ముసలి కన్నీరు అని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో తమిళనాడు బొట్ల చొరబాటు అనేది దశాబ్దాల సమస్య. గతంలో చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి 18 కోస్ట్ ఘాట్ బోట్లను రాష్ట్రానికి తీసుకొచ్చారని అన్నారు. మత్స్యకారులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేదే లేదని మంత్రి హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఎలమంచిలి సుష్మా చౌదరి గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ ఇప్పుడు మావిగన్నని స్లోగన్ అందుకున్నారని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెబుతున్నా, ఎవరు వచ్చినా అంగుళం కూడా అమరావతిని ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు. మావిగన్ కాదు, మీరు ఏ గన్ తీసుకొచ్చినా అమరావతిని మాత్రం తాకలేరని చెప్పారు. అదేదో డైవర్షన్ పాలిటిక్స్ గా మాట్లాడుకుంటారు కానీ ఆయన కూడా కావాలని చెప్పి మాట్లాడారని నేను అనుకోను అని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ను వెంటనే పదవి నుండి తొలగించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గతంలో జరగని తప్పులకు పశ్చాత్తాప దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కళ్ల ముందే ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా సమగ్ర ప్రణాళికతో పనిచేస్తున్నామని చెప్పారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. పిన్నంనేని సిద్ధార్థ కాలేజ్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వృద్ధ దంపతులను లారీ ఢీకొట్టింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మంత్రి వెంటనే స్పందించి తన కాన్వాయ్ని ఆపించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను దగ్గరుండి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బందితో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రతి దేశం, ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఆ భయాల నుండి విముక్తి పొందాలంటే దైవ విశ్వాసం ఒక్కటే మార్గమని కేథలిక్ బిషప్ తెలుగతోటి రాజారావు తెలిపారు. రన్ ఫర్ జీసస్ అనేది కేవలం ఒక పరుగు మాత్రమే కాదని, మన రక్షకుడు, విమోచకుడు మరియు సంరక్షకుడైన యేసుక్రీస్తుపై ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పే గొప్ప వేదిక అని అభివర్ణించారు. మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడానికి స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న మహిళలకు మార్కెటింగ్ రంగంలో కొత్త అవకాశాలు కల్పించే దిశగా ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, కలెక్టర్ డీకే బాలాజీ చొరవతో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికంగా తయారు చేస్తున్న హస్తకళా ఉత్పత్తులు, ఇతర స్వయం ఉపాధి ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అందించేందుకు షాపింగ్ మాల్స్ లో ప్రత్యేక స్టాళ్లను కేటాయించడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించే కార్యక్రమం ప్రారంభమైంది. పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ పథకాన్ని మరింత బలోపేతం చేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి పేదలకు దూరం చేసిందని విమర్శించారు. ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారన్నారు. తక్షణమే ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించి పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే బుద్ధా వెంకన్న, పట్టాభి, ఎంపీ కేశినేని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. బుద్ధా వెంకన్న ఓ పనికిమాలిన వ్యక్తి అని, అందుకే బుద్ధా వెంకన్నను చంద్రబాబు పక్కన పెట్టాడని వ్యాఖ్యానించారు. ఇకపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
వెంకటేశ్వర స్వామి వారి కోట్లాది భక్తుల మనోభావాలు కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని ఎమ్మెల్సీ కలప్రతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీపై అసత్య ప్రచారాలు చేసిన బీఆర్ నాయుడుకి గిఫ్ట్ గా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని ఆరోపణలు చేశారు. టీటీడీ ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరించిన బీఆర్ నాయుడును చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పిలుపు మేరకు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా దాని ఫలాలు సామాన్యుడికి చేరాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు బడ్జెట్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. వేసవి తీవ్రతలో నిరాశ్రయులు, పాదచారులు, ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు గుండు గురుమూర్తి దుర్గమ్మల జ్ఞాపకార్థంగా వారి కుమారులు కన్నారావు, అశోక్ కుమార్, శేఖర్, హరి కలిసి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నటరాజన్ షణ్ముఖం పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని ఆయన అన్నారు. న్యూజివేడ్ లో రైస్ పుల్లింగ్ పేరుతో 2.5 కోట్ల ఘరానా మోసం జరిగింది. లక్షకు కోటి ఆశ చూపించి భద్రతను మోసం చేసిన వైనం డబ్బులు అడిగితే బెదిరింపులు, డబ్బులు ఇచ్చిన ఇద్దరు మనోవేదంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. రైస్ పుల్లింగ్ పేరుతో పరిచయస్తులే నమ్మించి 2.5 కోట్లకు మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.